ఏప్రిల్ 5, 2024 సోయబాల్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లి హైదరాబాదులో ఎలక్ట్రల్ బాండ్స్ విధానం సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నిర్వహణ వీక్షణం కలెక్టివ్ పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగినది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ జి హరగోపాల్ ప్రారంభం, ప్రొఫెసర్ డిఎస్ కీనోటు ఎన్ వేణుగోపాల్, చర్చ ప్రారంభం పాపారావు. చర్చల్లో ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్, ఎం కోదండరాం, శ్రీమతి వనమాల గారు, గడ్డం లక్ష్మణ్ గారు, ఆకునూరి మురళి, జి లక్ష్మణర్సయ్య, జీవీఎస్ గోవర్ధన్, కన్నెగంటి రవి, రవిచంద్ర, అంబటి నాగయ్య, ఎస్ఎం ఖలీల్, లక్ష్మయ్య, చంద్రశేఖరులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఎలక్ట్రల్ బాండ్స్ విధానం వలన ప్రజలకు ఆర్థిక సమానత్వం కానీ అవినీతి అరికట్టడం కానీ జరిగిందా అంటే ఏదీ జరగలేదు. ఇంకా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పార్టీలకు అదనంగా దోపిడీకి అవకాశం ఇచ్చినట్టుగా, ఒక దొంగ లైసెన్స్ ఇచ్చినట్టుగా అయిందంటూ వివరించారు. హరగోపాలరావు గారు మాట్లాడుతూ, ఈ చర్చ ఎన్నికలు ప్రధానం కాదు, కానీ ప్రజలను చైతన్యపరచటానికి ఇదొక చట్టాలను మనము ముందుకు తీసుకుపోవాల్సిందే అంటూ వివరించుకోవటం. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు అన్ని డబ్బులు తీసుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, ఓటు మాకేయండి. మాకు సంబంధించిన మేము కూడా క్యాంపెయిన్ చేస్తాము. ఇద్దరు మిత్రులు మల్కాజ్గిరిలో మేము క్యాంపెయిన్ చేస్తుంటే డబ్బులు తీసుకోండి అని మా వాళ్ళు చెప్తే నేను చెప్పాను, చాలా తప్పు. మనమేగా డబ్బులు తీసుకోమని చెప్తే, డబ్బులు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి దాని ఇంప్లికేషన్స్ మనం చెప్పాలి, కానీ అందరి దగ్గర డబ్బులు తీసుకోండి ఏంటంటే ఉందో ఇది చాలా అంటే అది లాంగ్ రన్ లో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే డబ్బులు ఎవరి లేకుంటే వాళ్ళు గెలుస్తారు. డబ్బుల పాత్ర వేయడం భారతీయ జనతా పార్టీ రిచెస్ట్ పార్టీ, ఇప్పుడు బహుశా ప్రపంచంలోనే రిచెస్ట్ పార్టీ అంటున్నారు. పిచ్చిగా డబ్బులు కూడబెట్టుకొని పెట్టుకున్నారు. వాళ్ళ కొద్దిగా ఐడియాలజీ ఉంది. వాళ్ళు హిందూ రాష్ట్రం అంటున్నారు, హిందుత్వం అంటున్నారు, రామ జన్మభూమి అంటున్నారు. మీరు ఐడియాలజికల్ గా క్యాంపెయిన్ చేస్తూ మీకు ఇంత డబ్బు ఏమో అవసరం, మీ ఐడియాలజీలోనే మీకు నమ్మకం ఉంటే మీరు దాని ద్వారానే ఇంత డబ్బునేమో అవసరం. దీనివల్ల ఏంటంటే మొత్తం ఎన్నికలు డిస్టార్ట్ అయిపోతాయి, ప్రజల యొక్క చాయిస్ డిస్టార్ట్ అయిపోతుంది. కార్పొరేట్ కి రాజ్యానికి మధ్యన నిక్సుడుగా అబ్సల్యూట్లీ దాంట్లో ఏం అనుమానం లేకుండా దే ఆర్ వర్కింగ్ ఫర్ ది కార్పొరేట్, ఓపెన్లీ దే ఆర్ వర్కింగ్ ఫర్ ది కార్పొరేట్. ప్రజలు ఏమవుతారు? దీనివల్ల ఏంటి? ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైతుందో దానికి ఉండే పునాదులు, రూల్ ఆఫ్ లా, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగము, రాజ్యాంగబద్ధత, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం నిర్దేశించిన అభివృద్ధి నమూనా. అందుకని వాళ్ళు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, వాళ్ళు వేరే రాజ్యాంగం రాసి పెట్టుకున్నారు అని స్పష్టంగా చెప్తూనే ఉన్నారు. కనుక ఇది ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశం, ప్రజల పాత్రకు సంబంధించిన అంశం, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అంశం, దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అయితే దీంట్లో ఒకటే అంశం జరిగింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు తీసుకున్నాయి, ఎక్సెప్ట్ సిపిఐ, సిపిఎం, మిగతా రాజకీయ పార్టీ ఒక్క వామపక్ష పార్టీ తప్పించి అన్ని రాజకీయ పార్టీలు, దాంట్లో టీఆర్ఎస్ ఉంది, దాంట్లో మమతా పార్టీ ఉంది, దాంట్లో కాంగ్రెస్ ఉంది, దాంట్లో అన్ని పార్టీలు ఉన్నాయి. ఏంటంటే భారతీయ జనతా పార్టీకి 70% పోతే వీళ్ళు కూడా పంపించారు. దానివల్ల జరిగిందంటే ప్రతిపక్ష పార్టీలు ఎలక్ట్రల్ బాండ్స్ ని ఎన్నికల్లో ఒక అంశంగా చేయడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు కూడా తీసుకున్నారు కాబట్టి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు ఒకవేళ మీరు డబ్బులు తీసుకున్నారంటే మీరు తీసుకోలేదని అంటే దాంతో స్టోరీ అక్కడ ఆగిపోతుంది. మీకు ఎక్కించారో మాకు తప్పించారో అది పంచుకునే విషయం, అది ప్రజలకు సంబంధించిన అంశం. మీరు ప్రజలు పోలేదు, వాళ్ళకి ఎక్కించారు, మాకు తప్పించారు. ఇన్ ప్రిన్సిపల్ మీరు దాన్ని అగ్రీ చేసిన తర్వాత దే లాస్ట్ ది మారల్ స్టాండ్, ఒక నైతికమైనటువంటి ధైర్యం కానీ నైతికమైనటువంటి స్టాండ్ అది దెబ్బతింది.
కనుక మనం పౌర సమాజంగా మనం చర్చించుకోవాల్సింది, అన్ని రాజకీయ పార్టీలను మనం ప్రశ్నించవలసింది. ఈ కార్పొరేట్ స్టేట్ నెక్సెస్ వలన దాని యొక్క దీర్ఘకాలికమైన పర్యవసానాలు ఏమిటి అనేది మనం చర్చించుకోవాలి. ఇది సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, చైతన్య స్థాయిని పెంచాలి. అదే అంతిమంగా అందించేది, సమాజంలో అంతిమంగా అందించేది ప్రజల చైతన్యం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ కూడా ప్రజల చైతన్యం. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా సమాజం పట్ల స్పందించేవాళ్ళు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళే ఈ హాల్లో ఉన్నారు. కనుక మన బాధ్యత ఏమిటంటే దీన్ని ప్రజలకి మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ప్రజల ఈ సమాచారాన్ని వాళ్ళకి ఎట్లా వాళ్ళు అవగాహన అయ్యే రీతిగా మనం ఎలా తీసుకెళ్తాం, ప్రజల చైతన్య స్థాయిని ఎలా పెంచుతాం, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనే ఇష్యూ యొక్క దాని లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏమిటి అనేది పౌర సమాజమే చర్చించాలి, ప్రజాస్వామ్య శక్తులు చర్చించాలి. ఇది సాధారణ ప్రజల దగ్గరికి మనం తీసుకుపోవాలి. అట్లే ఈ దేశంలో మనం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని, దేశ భవిష్యత్తుని ఏదో మేరకి మనకు సాధ్యమైనంత మన పాత్ర నిర్వహించి సమాజాన్ని ఇప్పుడున్న కనీస ప్రజాస్వామ్యాన్ని అయినా కాపాడుకునేట్లా. లేకపోతే ఫ్యాసిజం వైపు ఎలాగో దేశం పోతున్నాయి. ఈ ఫ్యాసిజం వైపు వెళ్ళే దేశాన్ని ఎట్లా మనం ఆపగలమా, దానికి మనం అడ్డుకట్ట వేయగలమా అనేది చరిత్ర మన ముందు ఇచ్చినటువంటి సవాలు. ఈ ప్రశ్న మనం ఎట్లా ఎదుర్కొంటాం అనేటువంటిది ఇవాళ మన ప్రధానమైన అంశం. అది కాబట్టి ముగ్గురు నిష్ణాతులైనటువంటి వాళ్ళు దీని మీద కాస్త థియరిటికల్గా, కాస్త ప్రాక్టికల్గా రిఫ్లెక్ట్ చేయగలిగిన వారు. డిఎన్ మనందరికీ ఆయన మనలో భాగమే. పాపారావు గారు అయితే మీరు మీడియాలో చూస్తుంటారు, సారు చాలా ఏమంటే వేణైతే ఆయన వాళ్ళ ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చాలా అంశాల మీద చాలా లోతుగా మాట్లాడుతున్నారు. ముగ్గురు స్పీకర్స్ ఎవరైతున్నారు వాళ్ళు మొత్తంగా దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇక మిగతా వాళ్ళందరూ దీంట్లో పాల్గొంటారు. ఇవాళ దీన్ని మొట్టమొదటిసారిగా ఇది ప్రారంభించమని ప్రొఫెసర్ డిఎన్ మీ అందరికీ తెలుసు, ఆయన ఆర్థిక శాస్త్రవేత్త. మేము వీఆర్ కొలీగ్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సారు చాలా ఎకనామిక్స్లో ఒక్క అంశం కాదు, సాధారణ ఎకనామిక్స్లో ఒక్క ఏరియా. ఎకనామిక్స్ అంటే ఆయన ఈజ్ ఎ పీపుల్స్ ఎకానమిస్ట్, ఆయన ట్రెడిషనల్ ఎకానమిస్ట్ కాదు, ఈజ్ ఎ పీపుల్స్ ఎకానమిస్ట్. అంటే ఎకనామిక్స్ని ప్రజల దృష్టి నుంచి చూసేవాడు. అమర్త్య సేన్ నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు డిఎన్ ఒక ఆర్టికల్ రాసి ఒక ప్రత్యేకమైన అబ్జర్వేషన్ చేసంటే, మొత్తంగా జరిగిన చర్చలో రాజకీయ వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి అంతర్గతంగా ఎలాంటి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఇవి పైకి కాస్త భిన్నంగా కనిపించిన ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి అంశం ఏదైతుందో అది చాలా చిన్న అంశం. ఎందుకంటే బ్లాక్ మనీ, దేశంలో కరప్షన్ అది చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా మనకు ఒక స్పష్టత ఏమొచ్చిందంటే వీళ్ళకి వాళ్ళకుంటే సంబంధం ఏంటి, ఈ సంబంధము ఏదైతుందో ఇది ఎన్నికల రాజకీయాలని ఎలా ప్రభావితం చేస్తుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కలిగి ఇచ్చితే కూడా వాళ్ళకి ఎలక్షన్స్ కొలు కనుక ఎన్నికల యొక్క ప్రక్రియని వేణు దాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాడు. ఇది ఎట్లా కలుషితం చేస్తుంది. అలాగే నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ అసమానతలు ఎలా పెంచుతుంది, ఇది సంపద కేంద్రీకృతం కావడానికి ఎట్లా దోహదపడుతుంది, సమాజంలో ఉండే సంక్షోభానికి ఎట్లా దారితీస్తుంది. ఈ విషయాలు ఏవైతున్నాయో ప్రజలకు చెప్పడానికి ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఒక ఫ్లాష్ పాయింట్ లాగా వచ్చింది. మొత్తం వ్యవస్థ గురించి మాట్లాడడానికి ఎంట్రీ పాయింట్. సరే, రాజకీయ వ్యవస్థ ఏం మాట్లాడినా కాకుండా పౌర సమాజానికి చెందిన ప్రజా సంఘాలుగా మన ఈ చర్చని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటిది మొత్తంగా ఉదయం నుంచి జరిగినటువంటి చర్చ. ఎన్నికలు అనేది కేవలం ఒక సందర్భం మాత్రం. ఎన్నికలు మన సందర్భం అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఎన్నికలకు చాలా మీటింగ్ జరుగుతుంటాయి, చర్చ చాలా జరుగుతుంటుంది. సాధారణ సమయంలో ఇంత చర్చ జరగదు. ఈ చర్చ ఎన్నికలో జరుగుతున్నప్పుడు దాన్ని రాజకీయ పార్టీకి వదిలిపెట్టకుండా పౌర సమాజము ఆ ఎన్నికల చర్చలోకి ఎలా ప్రవర్తిస్తుంది, మనం ఎలా ప్రవేశిస్తాం,
మన పాయింట్ ఆఫ్ వ్యూ లేదా సమాజం యొక్క దృక్పథం ఏంటి, లేదా ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడాలి అనేటువంటి కూడా ఇవాళ జరిగిన చర్చలో మనకు మరింత స్పష్టంగా రేపు ప్రజల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ అంశాలు మాట్లాడాలి, తర్వాత వాటిని వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్లు మావో అన్నట్లు అస్పష్ట సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడమే జ్ఞానం. మనకి ఇవాళ వచ్చిన ఇదైతే జ్ఞానం అనంటే లేదా వాళ్ళు వచ్చిన అవగాహన అనంటే ఈ అవగాహన ద్వారా మనం రేపు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మరింత స్పష్టంగా చెప్పడానికి ఇది ఒక అవకాశంగా చూడాలి. అలాగే పోయిన ఎన్నికల సందర్భంలో తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీలో స్పష్టంగా నేను కన్వీనర్ కాబట్టి చాలా 18 చాలా సంఘాలు ఉన్నాయి. స్పష్టంగా ఒక విషయం ఏం చెప్పామంటే నేను మాట్లాడిన చోట కానీ మా మొత్తం అందరికీ చెప్పింది ఏమిటంటే ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు, ఇది స్పష్టంగా మనకు చెప్తారు. మీరు ఎన్నికల ఓట్లు వేసి ఎవరు గెలిచినా ఎన్నికలు ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే నిరంతరంగా ప్రజలు స్పందించి చైతన్యవంతంగా తమ సమస్య పరిష్కారానికి సమిష్టిగా ఉద్యమించడమే, ఆ ఉద్యమానికి కావలసినటువంటి ఒక పరిస్థితిని మనం సృష్టించడమే ప్రజాస్వామ్యం. ఉద్యమాలు లేకుండా, సంఘటిత ఉద్యమాలు లేకుండా, ప్రజలు తమ సమస్యలకు పోరాడకుండా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ సమస్యను పరిష్కరిస్తుంది అనేటువంటి ఏదైనా భ్రమలు ఉంటే ఆ భ్రమను కూడా ప్రజలకు మనం చెప్పాలి. మీరు మీ సమస్యలకు పోరాడకుండా మీరు కేవలం ఒక వ్యవస్థ ఒక ఇంకో పార్టీ గెలిస్తే ఆ పార్టీ మన సమస్య ప్రశ్న కాదు. ఎన్నికలో ఓ పార్టీ గెలుస్తుంది, ఓ పార్టీ ఓడిపోతుంది. ఇక్కడ కూడా మనం అది కాకుండా ఎన్నికలు ప్రజాస్వామ్యం కాదని మాత్రం స్పష్టంగా చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ఒక భాగం అయితే కావచ్చు.